మన హైదరాబాద్ గర్వకారణం ఖైరతాబాద్ గణేశుడు. 1954లో కేవలం ఒక్కడుగు విగ్రహంతో మొదలైన ఈ ఉత్సవం నేడు దేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థాయికి చేరుకుంది. ప్రతి సంవత్సరం కొత్త అవతారం, అద్భుతమైన శిల్పకళతో లక్షలాది మంది భక్తులను ఆకట్టుకుంటుంది. చివరికి హుస్సేన్ సాగర్లో జరిగే విగ్రహ నిమజ్జనం చూడటమే ఒక మహోత్సవం లాంటి అనుభూతి. ఖైరతాబాద్ గణేష్ అనేది కేవలం విగ్రహం కాదు, అది భక్తి, కళ, సంప్రదాయం కలయిక నిలిచిన అపూర్వమైన మహోత్సవం. ఇప్పుడు ఈ వీడియోలో 1981 నుంచి 2025 వరకు ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాలని ఈ వీడియోలో చూద్దాం. మన భారతదేశంలోని అతిపెద్ద గణేశుడిగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన గణపతిగా విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం విభిన్నమైన అవతార రూపంలో గణపతిని ప్రతిష్ఠిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం 1 అడుగున చొప్పున విగ్రహాన్ని పెంచుతూ 2014లో 60 అడుగుల ఎత్తు చేరుకున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేష్ దర్శనం కోసం హైదరాబాద్కి వస్తారు. 2001 నుండి 2003 వరకు స్వామివారు శ్రీ దశభుజ మహాగణపతిగా దర్శనమిచ్చారు. 2004లో శ్రీ అష్టాదశ భుజ మహాగణపతిగా, అలాగే 2005లో ద్వాదశ భుజ గణపతిగా, అలాగే 2006లో పంచభుజ మహాగణపతిగా, అలాగే 2007లో సప్తముఖ మహాగణపతిగా, అలాగే 2008లో ద్వాదశ భుజ మహాగణపతిగా, అలాగే 2009లో పంచముఖ మహాగణపతిగా, అలాగే 2010 ద్వాదశ భుజ మహాగణపతిగా దర్శనమిచ్చారు. అలాగే 2011లోని ప్రపంచ పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనమిచ్చారు. అలాగే 2012 నుంచి 2015 వరకు ద్వాదశ భుజ మహాగణపతిగానే దర్శనమిచ్చారు. 2016లో 58 అడుగుల శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనమిచ్చారు. అలాగే 2017లో 57 అడుగుల శ్రీ చందీకుమార స్వామి అనంత మహాగణపతిగా దర్శనమిచ్చారు. 2018లో శ్రీ సప్తముఖ గణేశ దర్శనమిచ్చారు. అలాగే 2019లో శ్రీ ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శనమిచ్చారు. 2020లోని శ్రీ ధనవంత్రి నారాయణ మహాగణపతిగా దర్శనమిచ్చారు. 2021లోని శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమిచ్చారు. 2022లో పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా దర్శనమిచ్చారు. అలాగే 2023లో దశ మహావిద్యా మహాగణపతిగా దర్శనమిచ్చారు. 2024లో స్వామివారు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చారు. ఈసారి అధికంగా 70 అడుగుల బొమ్మను ప్రతిష్ఠించారు. అలాగే ఈ సంవత్సరం 2025లో శ్రీ విశ్వ వసంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చారు. ఈసారి విగ్రహం 69 అడుగులు పెట్టారు.